ఏంటి బాబాయ్ ఏం చేస్తున్నావు? సెల్ఫ్ డెంటల్ చెకప్. సెల్ఫ్ డెంటల్ చెకప్. ఈ తెలియక అనవసరంగా ఎండిఎస్ చదివావా? ఈ తెలియక అనవసరంగా ఎండిఎస్ చదివావా? అది ఎలా బాబాయ్? అదేం లేదు, అద్దంలో పళ్ళు చూసుకుంటావా? నల్ల మచ్చలు లేకపోతే నీ పళ్ళు బాగున్నట్టే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? అమ్మాయ మన డిగ్రీ వేస్ట్ అవ్వలేదు అనమాట. పంటి మీద కనిపించే బయట సర్ఫేసెస్లో మనకి నల్లగా మచ్చలు లేకపోతే మన క్యావిటీస్ కానీ కేరీస్ కానీ లేనట్టు కాదు. క్యావిటీస్ అన్నవి ఒక్కొక్కసారి రెండు పళ్ళకి మధ్యలో ఫామ్ అవుతాయి, ఒక్కొక్కసారి పై లేయర్ బాగానే ఉన్న లోపల నుంచి కూడా ఫామ్ అవుద్ది. సో ఈ క్యావిటీస్ అన్నవి మనకు బయటికి కనిపించవు, కంటితో మనం డిటెక్ట్ చేయలేం. ఇవి రెగ్యులర్ డెంటల్ ఎగ్జామినేషన్స్లో బయటపడతాయి, లేదా ఆ రెగ్యులర్ డెంటల్ ఎగ్జామినేషన్లో మనకు డౌట్ వచ్చినప్పుడు మనం తీసుకునే ఎక్స్రేస్లో బయటపడతాయి. ఇలా బయటపడిన క్యావిటీస్ ఒక్కొక్కసారి మనకి సిమ్టమ్స్ కూడా ఏమి ఉండవు, అంటే మనకు పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ ఇలాంటివి ఏమి కనిపించవు, తెలియదు. కానీ లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. లేట్గా డిటెక్ట్ చేస్తే పన్ను తీసుకునే పరిస్థితి కూడా ఒక్కొక్కసారి మనకు రావచ్చు. ఇలా సెల్ఫ్ డెంటల్ చెకప్స్ లేదా సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోవడం వల్ల మనం పిప్పు లేదనుకుంటాం, అది ప్రోగ్రెస్ అయ్యి లోతుగా వెళ్తే రూట్ కెనాల్ స్టేజ్ కన్నా వెళ్ళొచ్చు. ఇంకా నెగ్లెక్ట్ చేసి మనం వదిలేస్తే ఒక్కొక్కసారి పన్ను తీసుకునే స్టేజ్ కూడా వెళ్ళిపోవచ్చు. సో మనకి బయటికి కనిపించట్లేదు కదా అని, లేదా నొప్పి లేదు కదా అని ప్రాబ్లం లేదని అనుకోవద్దు. రెగ్యులర్ డెంటల్ విజిట్ చేసుకోండి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేసుకోండి. స్మైల్ ప్రొటెక్ట్ చేసుకోండి.